పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది. ప్రియులారా, సంతోషించడం అంటే ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించడం అనర్థం. మనకు ఏది సంతోషాన్ని ఇస్తుంది అనేది దేవుని ప్రేమలో నడుస్తున్నామా లేదా అనేదానికి గొప్ప సూచన. సత్యమైన వాక్యానికి తగిన విషయాల నుండి మాత్రమే దేవుని ప్రేమ సంతోషాన్ని పొందుతుంది. ప్రియులారా, పాపము నుండి సుఖాన్ని పొందేవారు దేవుని పూర్ణ ప్రేమతో నింపబడలేదు. వారు వ్యక్తిగతముగా పాపం చేస్తున్నా లేక ఇతరులు పాపము చేయడాన్ని చూస్తున్నా తేడా లేదు. దేవుని ప్రేమ పవిత్రమైనది. అది తాకే ప్రతి ఒక్కరిలో పవిత్రతను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈనాడు సంభవిస్తున్న సకల పాపములను, విడ్డూరాలను అన్వేషించడానికి మనకు సంతోషాన్ని ఇవ్వదు. ప్రియులారా, లోకంలోని ప్రతి విధమైన జారత్వాన్ని రెచ్చగొట్టే టీవీ ప్రదర్శనలతో క్రైస్తవులు సంతోషాన్ని పొందుకోకూడదు. దేవుని నమూనాకు విరుద్ధమైన సంబంధాలను ఘనపరిచే మ్యాగజైన్స్, పుస్తకాలను వారెన్నడూ వినోదానికి చూడవద్దు. ప్రియులారా, దేవుని విలువలను కాకుండా ఇతర విలువలను హెచ్చించే సినిమాలు ఆయన బిడ్డలకు ఆనందాన్ని ఇవ్వకూడదు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి దాన్ని విడిచి దయానీయముగా ఉండాలని కాదు, మన ఆత్మీయ ఉష్ణోగ్రతను చూడటానికి ఇదొక థర్మామీటర్ మాత్రమే. ఒకవేళ పాపాన్ని, అన్ని రకాల చెడులను ఆనందిస్తున్నట్లయితే మనకు ఆరోగ్యకరమైన దేవుని ప్రేమ అవసరం. ఒకసారి ఆయన ప్రేమతో పూర్తిగా నిండిన తరువాత మరేదీ మనలను సంతోషపరచదు. ఆయన ప్రేమ మనలను కొల్లగొట్టుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ పట్ల ఉన్న ప్రభు ప్రేమ ప్రత్యక్షత కోసం నేడే అడుగు. తరువాత నిన్ను ఆనందింపజేసే విషయాలను తిరిగి నిర్వచించేలా ఆయన ప్రేమను అనుమతించండి. దేవుని ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం ఉంచండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసినటువంటి సహాయము, కాపుదల, సంరక్షణ మీరే దయచేయమని, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి
నీ కౌగుటిలో భద్రపరుచుకోనండి. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.